మిథున అలాగే శారద వాళ్ళిద్దరూ కూడా పూజారి గారి దగ్గరికి వెళ్తారు. ఇక పూజారి గారు శారదతో ఇలా అంటూ ఉంటారు, అమ్మ ఈ పూర్ణాహృతిని సమర్పించండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శారద ఇలా అంటూ ఉంటుంది, ఈ పూర్ణాహృతిని ఇదిగోండి ఈ అమ్మాయి సమర్పిస్తుంది అని చెప్పి అంటుంది. దాంతో మిథున చాలా సంతోషిస్తుంది. అత్తయ్య గారు నాకు అప్పచెప్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పూజారి గారు అయితే ఆ పూర్ణాహృతిని ఇస్తూ ఇలా అంటూ ఉంటారు, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరమ్మా అని చెప్పి అడుగుతారు. దాంతో అక్కడ ఉన్న శారద ఇలా అంటూ ఉంటుంది, ఈ అమ్మాయి నా కోడలు మిథున అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శారద ఇలా అంటూ ఉంటుంది, ఈ అమ్మాయి నా కొడుకు దేవ భార్య మిథున అని చెప్పి అంటుంది. దాంతో మిథున చాలా సంతోషిస్తుంది. అది వినగానే పంతులు గారు అయితే అవునా అమ్మ, సరే ఇదిగోండి మీ చిన్న కోడలు చేతే ఇదంతా చేయించండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో మిథున అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.